హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ట్రిగ్నోమెట్రీ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఆల్రెడీ ఈ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ సంబంధించి ప్రీవియస్ వీడియోలో మీకు పైథాగరస్ థియరం ఎలా అప్లై చేయాలి సమ్స్కి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఆ వీడియో చూస్తేనే ఈ వీడియోలో ఉన్న కాన్సెప్ట్ అండ్ సమ్స్ అనేవి మీకు ఈజీగా చేయగలరు అండ్ అర్థమవుతుంది. సో మరింత ఆలస్యం మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ మరింత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో టు వీడియో. ట్రిగ్నోమెట్రీ మీన్స్ ట్రైగోనోమెట్రీ. ట్రై అంటే 3, గోన్ అంటే సైడ్స్ అండ్ మెట్రీ అంటే మెజర్మెంట్. సో ట్రిగ్నోమెట్రీ మీన్స్ ట్రయాంగిల్ మెజర్మెంట్. ఈ ట్రిగ్నోమెట్రీలో మనకి 6 ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఉంటాయండి. అవి ఏంటంటే సైన్ థీటా అండ్ కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, సీకెంట్ థీటా అండ్ కొసీకెంట్ థీటా. సో ఇలాగా ఇవి ట్రిగ్నోమెట్రీ 6 ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, సీకెంట్ థీటా, కొసీకెంట్ థీటా. వీటిని ఎలా డిఫైన్ చేస్తాం అంటే మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసి డిఫైన్ చేస్తాం. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసేసుకోండి. ఏబిసి అని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను నేను. ఏబిసి బి దగ్గర 90 డిగ్రీ తీసుకున్నానండి. ఇక్కడ ఏ దగ్గర థీటా రిప్రజెంట్ చేద్దాం. సమ్ ఏ కానీ సి కానీ తీసుకోవచ్చు, ఏ తీసుకున్నా పర్వాలేదు. నేను ఏ దగ్గర థీటా రిప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ దగ్గర థీటా తీసుకుంటే ఈ థీటాకి ఆపోజిట్గా ఉన్న దాన్ని మనం ఆపోజిట్ సైడ్ అంటాం. సో థీటాకి ఆపోజిట్గా ఉంటే ఆపోజిట్ సైడ్ అంటాం. థీటా పక్కన అంటే ఎడ్జసెంట్. థీటా పక్కన ఉన్న దాన్ని ఎడ్జసెంట్ సైడ్ అంటాం. థీటాకి ఎడ్జసెంట్గా ఉన్న దాన్ని ఎడ్జసెంట్ సైడ్ అని, థీటాకి ఆపోజిట్గా ఉన్న దాన్ని ఆపోజిట్ సైడ్ అని అంటాం. ఇప్పుడు రైట్ యాంగిల్ ఉంది కదా, రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న దాన్ని హైపోటెనియస్ అంటాం. రైట్ యాంగిల్ ఆపోజిట్గా ఉన్నదాన్ని హైపోటెనియస్ అంటాం. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసుకొని ఈ 6 ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ డిఫైన్ చేద్దామండి. ఫస్ట్ వన్ సైన్ థీటా. సైన్ థీటా అంటే ఏంటంటే ఆపోజిట్ బై హైపోటెనియస్. ఆపోజిట్ బై హైపోటెనియస్ సైన్ థీటా ఫంక్షన్. కాస్ థీటా అంటే ఏంటంటే ఎడ్జసెంట్ బై హైపోటెనియస్. ఎడ్జసెంట్ బై హైపోటెనియస్. టాన్ థీటా అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ బై ఎడ్జసెంట్. అలాగే కాట్ థీటా అంటే ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ఎడ్జసెంట్ బై ఆపోజిట్. సీకెంట్ థీటా అంటే హైపోటెనస్ బై ఎడ్జసెంట్. హైపోటెనస్ బై ఎడ్జసెంట్. లాస్ట్ కొసీకెంట్ థీటా అంటే హైపోటెనస్ బై ఆపోజిట్. సో ఈ ఫార్ములాస్ రావాలండి. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా అండ్ సీకెంట్, కొసీకెంట్. ఈ ఫార్ములాస్ వస్తే ఈ ఎక్సర్సైజ్లో 8.1లో ఉన్న సమ్స్ అనేవి ఈజీగా మనం చేయొచ్చు. ఎక్సర్సైజ్ 8.1లో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి, ఏబి ఈక్వల్స్ 24 సెంటీమీటర్, బీసీ 7 సెంటీమీటర్. డిటర్మైన్ సైన్ ఏ కాస్ ఏ, సైన్ సి కాస్ సి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రైట్ యాంగిల్ అట్ బి అన్నాడు కాబట్టి డయాగ్రామ్ నోట్ చేసేసుకుందాం. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసేసుకుంటున్నాను. ఏ బి దగ్గర రైట్ యాంగిల్ అన్నాడు కాబట్టి ఇక్కడ బి రాసేసుకోండి. ఇది సి. ఇక్కడ గివెన్ ఇన్ఫర్మేషన్ రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏబి ఇచ్చాడు 24 సెంటీమీటర్ అండ్ బీసీ 7 సెంటీమీటర్ ఇచ్చాడు. మనకి 2 సైడ్స్ ఇచ్చినప్పుడు థర్డ్ సైడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ప్రీవియస్ వీడియోలో మీకు పైథాగరస్ థియరం ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి ఆ వీడియో కూడా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి అది కూడా చూడండి. ఇక్కడ చూడండి, ఏబి బీసీ ఇచ్చాడు కాబట్టి ఏబి బీసీ వాల్యూ మనం డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసుకుందాం. ఏబి వాల్యూ ఎంత ఇచ్చాడు 24 అండ్ బీసీ వాల్యూ 7. ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి. పైథాగరస్ థియరం ఏంటంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ అంటే ఏసీ. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేరే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఏబి వాల్యూ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏబి వాల్యూ 24, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాయండి, ప్లస్ బీసీ వాల్యూ 7, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాస్తాం. 24 స్క్వేర్ అంటే 576, 7 స్క్వేర్ అంటే 49. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 576 ప్లస్ 49 అంటే 625. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 625 మనం
25 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ 25 స్క్వేర్ అయితే ఏసీ వాల్యూ ఎంత అవుతుంది? 25 అవుతుంది. సో ఏసీ వచ్చేసింది. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే సైన్ ఏ కాస్ ఏ, సైన్ సి కాస్ సి ఫైండ్ అవుట్ చేయాలి. 25 ఇక్కడ రాసేసుకోండి. 25 ఏసీ వాల్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ ఏ, సైన్ యొక్క ఫార్ములా మీకు ఆల్రెడీ కాన్సెప్ట్లో చెప్పాను. ఏం చెప్పానండి? ఆపోజిట్ బై హైపోటెనస్. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. సైన్ ఏ అన్నాడు కాబట్టి మనం యాంగిల్ ఏ దగ్గర కన్సిడర్ చేయండి. ఏ దగ్గర చూడండి, ఏ దగ్గర ఆపోజిట్ ఏమవుతుంది? ఏకి ఆపోజిట్ వాల్యూ చూడండి. ఏకి ఆపోజిట్ 7 ఉంది. 7 డివైడెడ్ బై హైపోటెనస్ 25 అంటే సైన్ ఏ వాల్యూ ఎంత అవుతుంది? 7/25 అవుతుంది. నెక్స్ట్ ఏంటి? కాస్ ఏ. కాస్ అంటే ఫార్ములా ఏం చూడండి, ఎడ్జసెంట్ బై హైపోటెనస్. కాస్ ఫార్ములా ఎడ్జసెంట్ బై హైపోటెనస్. కాస్ ఏ, ఏ దగ్గర ఎడ్జసెంట్ ఏమవుతుంది? ఏబి అంటే 24 డివైడెడ్ బై హైపోటెనస్ 25. ఇవి సైన్ ఏ కాస్ ఏ వాల్యూస్. నెక్స్ట్ ఏం కావాలి? సైన్ సి కాస్ సి. సైన్ సి, సైన్ సి, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ ఫార్ములా మనకు తెలుసు. సైన్ సి, సి దగ్గర చూడండి, సి దగ్గర ఆపోజిట్ ఏమవుతుంది? చూడండి, సికి ఆపోజిట్ ఏముంది? 24 డివైడెడ్ బై హైపోటెనస్ ఏముంది? 25. అలాగే కాస్ సి, కాస్ సి అంటే ఎడ్జసెంట్ బై హైపోటెనియస్. ఎడ్జసెంట్ బై హైపోటెనియస్. సి దగ్గర ఎడ్జసెంట్, ఇది ఆపోజిట్ కాబట్టి ఇది ఎడ్జసెంట్. 7 బై హైపోటెనస్ ఏమవుతుంది? 25. ఇలా మనం ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సెకండ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇన్ ద ఫిగర్ ఫైండ్ tan p మైనస్ cot r. tan p మైనస్ cot r వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆల్రెడీ డయాగ్రామ్ ఆల్రెడీ ఇచ్చేసాడండి. PQR ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు. ఇక్కడ హైపోటెనస్ ఇచ్చారు 13, 12 అనేది ఒక సైడ్ ఇచ్చారు. సో మనం ఏం చేయాలి? ఎనదర్ సైడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఫార్ములా అప్లై చేయాలి? మనం పైథాగరస్ థియరం అనేది అప్లై చేయాలి. పైథాగరస్ థియరం అప్లై చేస్తున్నాను. ఇక్కడ హైపోటెనస్ అంటే PR స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. సో PR వాల్యూ ఆల్రెడీ ఇచ్చారండి. PR వాల్యూ ఎంత ఇచ్చారు? 13. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 13 స్క్వేర్. PQ వాల్యూ 12 ఇచ్చారు, సబ్స్టిట్యూట్ చేయండి. 12 స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. 13 స్క్వేర్ వాల్యూ 169, 12 స్క్వేర్ వాల్యూ 144 ప్లస్ QR స్క్వేర్. 144 లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. 169 మైనస్ 144 ఇజ్ ఈక్వల్స్ టు QR స్క్వేర్. 169 మైనస్ 144 అంటే 25 ఈక్వల్స్ టు QR స్క్వేర్. 25 రాయొచ్చు మనం. 5 స్క్వేర్ ఈక్వల్స్ టు QR స్క్వేర్. ఇక్కడ 5 స్క్వేర్, ఇక్కడ QR స్క్వేర్ ఉంది కాబట్టి QR వాల్యూ ఏమవుతుంది? ఫైనల్గా 5 అవుతుంది. సో QR వాల్యూ 5. సో ఈ సైడ్ వచ్చేసింది మనకి 5 వచ్చింది. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? tan p మైనస్ cot r అనేది ఫైండ్ అవుట్ చేయాలి. tan p మైనస్ cot r ఇస్ ఈక్వల్స్ టు tan p. p దగ్గర మీరు p దగ్గర యాంగిల్ కన్సిడర్ చేయాలి. tan p అంటే tan అంటే ఏంటండి? tan θ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్ ఫార్ములా మనకు తెలుసు. ఆల్రెడీ మీకు కాన్సెప్ట్లో చెప్పాను. tan θ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అని. tan p అన్నాడు కాబట్టి p దగ్గర మనం యాంగిల్ కన్సిడర్ చేస్తే pకి ఆపోజిట్ ఏముంది? 5 అంటే 5 బై ఎడ్జసెంట్. pకి ఎడ్జసెంట్ ఏమవుతుంది? 12 అంటే tan p వాల్యూ ఏమవుతుంది? 5/12 అవుతుంది. నెక్స్ట్ మైనస్ cot r అంటే cot θ. cot θ ఫార్ములా ఏంటి? ఎడ్జసెంట్ బై ఆపోజిట్. cot θ ఫార్ములా ఎడ్జసెంట్ బై ఆపోజిట్. cot r అంటే r దగ్గర కన్సిడర్ చేయాలి. cot r అన్నాడు కాబట్టి r దగ్గర యాంగిల్ కన్సిడర్ చేస్తారు. cot అంటే ఎడ్జసెంట్ అంటే r దగ్గర ఎడ్జసెంట్ ఏమవుతుంది? 5 బై ఆపోజిట్ ఏమవుతుంది? 12. సో 5/12. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5/12 మైనస్ 5/12 ఆన్సర్ ఏమవుతుంది? 0. సో ఇలా మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఇఫ్ sin a ఈక్వల్స్ టు 3/4 క్యాలిక్యులేట్ cos a అండ్ tan a. cos a tan a ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చారంటే sin a ఈక్వల్స్ టు 3/4 అని ఇచ్చారు. మనకి sin θ ఫార్ములా తెలుసండి. sin θ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనియస్. ఆపోజిట్ బై హైపోటెనియస్. మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసేసుకుందాం. సమ్ ABC అని తీసుకుంటున్నాను నేను. ABC is a right angle triangle.
ఇక్కడ sin A అనేది ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఆపోజిట్ ప్లేస్లో ఏమని చూడండి 3, హైపోటెన్యూస్ ప్లేస్లో 4. సో ఈ 2 వాల్యూస్ మనం ఇక్కడ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసుకుందాం. ఇప్పుడు ఏ కదా sin A అన్నాడు కాబట్టి ఏ దగ్గర యాంగిల్ కన్సిడర్ చేయాలి. ఏ దగ్గర ఆపోజిట్ ఏంటి BC, అంటే ఆపోజిట్ వాల్యూ ఏమి ఇచ్చారు 3, అంటే BC వాల్యూ 3 అవుతుంది. హైపోటెన్యూస్ ఏంటి 4, అంటే AC వాల్యూ ఏమవుతుంది 4 అవుతుంది. అంటే 2 వాల్యూస్ మనకి ఆల్రెడీ తెలుసు. థర్డ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, పైథాగరస్ థియరం యూజ్ చేసి చేయాలి. పైథాగరస్ థియరం హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. AC వాల్యూ ఏమి ఇచ్చాడు 4, సో 4 స్క్వేర్ ఈక్వల్స్ టు AB వాల్యూ తెలీదు అండ్ BC వాల్యూ 3 స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16 ఈజ్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. ప్లస్ 9 లెఫ్ట్ సైడ్ వస్తే 16 మైనస్ 9 ఈక్వల్స్ టు AB స్క్వేర్. 16 మైనస్ 9 7 ఈక్వల్స్ టు AB స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ లెఫ్ట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది √7 ఈక్వల్స్ టు AB, అంటే AB వాల్యూ ఎంత అండి √7 AB. సో మనకేం కావాలి cos A. cos A, cos అంటే ఏంటి adjacent బై హైపోటెన్యూస్. cos A ఫార్ములా adjacent బై హైపోటెన్యూస్. ఏ దగ్గర యాంగిల్ ఏ దగ్గర adjacent ఏమవుతుంది చూడండి AB, adjacent √7 అండ్ హైపోటెన్యూస్ వచ్చేసరికి 4 అవుతుంది. అలాగే tan A కావాలి. tan θ ఫార్ములా ఏంటి ఆపోజిట్ బై adjacent. సో ఏ దగ్గర ఆపోజిట్, యాంగిల్ ఏ దగ్గర ఆపోజిట్ ఏంటి 3, adjacent ఏంటండి √7. సో ఇవి ఆన్సర్స్. ఫోర్త్ వన్ ఒకసారి చూడండి. గివెన్ 15 cot A ఈక్వల్స్ టు 8 అని ఇచ్చాడు. ఫైండ్ sin A secant A వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. గివెన్ 15 cot A ఈక్వల్స్ టు 8. 15 మీరు రైట్ సైడ్ పంపిస్తే cot A ఈక్వల్స్ ఏమవుతుంది 8/15 అవుతుంది. అంటే cot A వాల్యూ మనకు తెలుసు. cot A ఫార్ములా కూడా తెలుసు. cot A ఫార్ములా ఏంటండి adjacent బై ఆపోజిట్, అంటే adjacent వాల్యూ 8, ఆపోజిట్ వాల్యూ 15. సో 2 సైడ్స్ వచ్చినట్టే. థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేయాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సమ్ ABC. సో ఏ దగ్గర యాంగిల్ ఏ దగ్గర ఇది ఆపోజిట్ అవుతుందండి, ఇది adjacent, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. సో ఏ దగ్గర adjacent వాల్యూ ఎంత 8 అండ్ ఆపోజిట్ వాల్యూ 15. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పైథాగరస్ థియరం అప్లై చేయండి. AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. సో AC వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో AC స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ గా రాద్దాం. AB వాల్యూ ఎంత 8, సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 8 స్క్వేర్ ప్లస్ BC వాల్యూ 15 స్క్వేర్. AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 8 స్క్వేర్ అంటే 64 అండ్ 50 స్క్వేర్ అంటే 225. సో AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 64 ప్లస్ 225 289. సో AC స్క్వేర్ ఈక్వల్స్ టు 289 దేని స్క్వేర్ అవుతుంది 17 స్క్వేర్ 289. సో AC స్క్వేర్ ఈక్వల్ 17 స్క్వేర్ అయితే AC వాల్యూ ఎంత అవుతుంది 17 అవుతుంది. AC వాల్యూ 17. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి sin A అండ్ secant A ఫైండ్ అవుట్ చేయాలి. sin A, sin అంటే ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో sin A యాంగిల్ ఏ దగ్గర ఆపోజిట్ ఏమవుతుంది 15 అండ్ హైపోటెన్యూస్ ఏమవుతుంది 17. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి secant A. secant A ఏ దగ్గర మనకి secant ఫార్ములా రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపోటెన్యూస్ బై adjacent. సో యాంగిల్ ఏ దగ్గర హైపోటెన్యూస్ ఏమవుతుంది 17, adjacent టు 8. సో ఇవి ఆన్సర్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అండి. గివెన్ secant θ ఈక్వల్స్ 13/12 ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో రిమైనింగ్ అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి secant θ ఈజ్ ఈక్వల్స్ టు 13/12. secant θ ఫార్ములా చెప్పండి. ఇక్కడ హైపోటెన్యూస్ బై adjacent అవుతుంది secant θ ఫార్ములా. అంటే ఇక్కడ మనకి కూడా ఇక్కడ కూడా 2 సైడ్స్ ఇచ్చినట్టు, ఒకటి హైపోటెన్యూస్ 13, adjacent సైడ్ 12 ఇచ్చాడు. సో అనదర్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నాను ABC.
ఇంతవరకు అంటే ప్రీవియస్ సమ్లో సమ్ ఏ అని ఇచ్చాడు యాంగిల్, ఇక్కడ టీటాని ఇచ్చాడు. టీటాని ఇచ్చినప్పుడు మీ ఇష్టం అండి, ఏ దగ్గర కన్సిడర్ చేసుకోవచ్చు, సి దగ్గర అయినా పెట్టవచ్చు. యాంగిల్ బి ఆల్రెడీ 90 డిగ్రీ, ఇక్కడ రాయకూడదు. ఏ దగ్గర టీటా తీసుకున్నా పర్లేదు, లేదా సి దగ్గర టీటా తీసుకున్నా పర్వాలేదు. ఏ అలాగా అలవాటు కాబట్టి ఇక్కడ ఏ దగ్గర మనం టీటాని తీసుకుంటున్నాం. ఇప్పుడు సీకిన్ టీటా అంటే ఏంటి, హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్. హైపోటెన్యూస్ వాల్యూ 13, హైపోటెన్యూస్ అంటే హెచ్ అని తీసుకోండి. అలాగే ఇక్కడ టీటా కదా, టీటా దగ్గర ఎడ్జసెంట్ ఏమవుతుంది, ఏబి అంటే ఎడ్జసెంట్ వాల్యూ 12, ఇది ఎడ్జసెంట్, ఇది ఆపోజిట్. మనం బీసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. పైథాగరస్ థియరం ఏంటి, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అండి. ఏసీ వాల్యూ ఎంత, 13 స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ వాల్యూ 12 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. 13 స్క్వేర్ వాల్యూ 169, 12 స్క్వేర్ వాల్యూ 144 ప్లస్ బీసీ స్క్వేర్. 144 లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే 169 minus 144 is equals to BC square. 169 minus 144 nothing but 25 equals to BC square. 25 ఎలా రాయొచ్చు మనం, 5 స్క్వేర్ ఈక్వల్ టు BC స్క్వేర్. సో BC వాల్యూ ఏమవుతుంది, 5 అవుతుంది. BC వాల్యూ 5. సో అన్ని వాల్యూస్ వచ్చేసాయి, ఆల్ సైడ్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆల్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అంటే రిమైనింగ్ అన్ని ఫంక్షన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, సీకిన్ తప్ప. ఆల్రెడీ సీకిన్ టీటా ఇచ్చేసాడు కాబట్టి ఫస్ట్ సైన్ టీటా ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ టీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ వాల్యూ 5, హైపోటెన్యూస్ వాల్యూ 13. నెక్స్ట్ కాస్ టీటా ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ టీటా అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ వాల్యూ 12, హైపోటెన్యూస్ వాల్యూ 13. నెక్స్ట్ టాన్ టీటా అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ అంటే 5 అండ్ ఎడ్జసెంట్ అంటే 12, 5/12. అలాగే కాట్ టీటా ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ఎడ్జసెంట్ వాల్యూ 12 అండ్ ఆపోజిట్ వాల్యూ 5. నెక్స్ట్ లాస్ట్ కొసికన్ టీటా హైపోటెన్యూస్ బై ఆపోజిట్. హైపోటెన్యూస్ అంటే 13 అండి, అండ్ ఆపోజిట్ అంటే 5. సో 13/5. ఇలా మన రిమైనింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తాము.